జ్ఞానేన రాంశమత కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. ఉపనిషద్వాంగ్మయంలో విశాలమైనటువంటి గ్రంథరాజం బృహదారణ్యకోపనిషత్తు. ఆ ఉపనిషత్తు అశ్వమేధోపాసనతో ప్రారంభమైంది. ఉషావా అశ్వస్య మేధ్యస్య శిరః అనేటటువంటి మాటలతో. అశ్వమేధ యాగానికి ప్రధానమైనటువంటి ద్రవ్యం అశ్వం. యాగయోగ్యమైనటువంటి ఈ అశ్వాని యొక్క శిరస్సు యందు ఉషఃకాల దృష్టి పెట్టి ధ్యానం చేయమని చెబుతోంది శృతి. ఉషఃకాలం అంటే ఏమిటి అని ఆలోచించినట్టయితే సూర్యోదయానికి ముందు 2 ఘడియలు. ఆ కాలం ఈ శిరస్సు యందు భావించాలి. కాలం సమస్త వ్యాపకమైనటువంటిది, గొప్పది. దాన్ని కనుక దీని యందు భావించినట్టయితే ఈ అశ్వం ముందు చెప్పబోయేటటువంటి భావనా బలం వలన సంస్కృతమవుతుందన్నమాట. దృష్టిని పెడుతున్నాము అంటే అర్థం ఆ రకంగా ఉపాసన చేయుట అని అర్థం. దానివలన ఈ ద్రవ్యం సంస్కృతమవుతుంది అని అర్థం. ఉదాహరణకి దర్శపూర్ణమాస యాగంలో ఆజ్యానిక సంస్కారంగా అవేక్షణం అనేటటువంటి ఒక విధానం ఏర్పరిచారు. నిమీల్యావేక్షేతే అధ్వర్యుర్యజమానశ్చ నిమీల్యావేక్షేతే అనుంది ఒక చోట. అధ్వర్యుడు యజమానుడు ఇద్దరు కూడాను ఆ ఆజ్యాన్ని చూడాలి. ఆ అవేక్షణం అనేది ఉందే ఆజ్యానికి సంస్కారం అన్నమాట. వారిద్దరూ అలా చూడగా అది సంస్కృతం అవుతుంది ఆజ్యం అని శాస్త్రం. ఆ విధానాన్ని మనం ఎవరం కాదంటానికి లేదు. అట్లా ఇక్కడ కూడా యాగయోగ్యత పరిపూర్ణంగా అశ్వానికి రావటం కోసమై అశ్వావయముల యందు ఆయా దేవతా దృష్టి, కాలదృష్టి, లోకదృష్టి. ఆ దృష్టి శబ్దానికి అర్థం ఉపాసన. ఆ రూపంతో దాన్ని భావించమని చెప్పటం అన్నమాట. ఇవన్నీ కూడాను ఈ బృహదారణ్యక ప్రారంభంలో మనకు కనపడుతున్నాయి. బ్రహ్మసూత్రాల్లో చూస్తే ఆదిత్యాది మతయశ్చాంగ ఉపపత్తే అని ఒక బ్రహ్మసూత్రం ఉంది. అక్కడ ఆదిత్యాది దృష్టి పెట్టమంటాడు. అంటే ఏమవుతోందంటే మనోబ్రహ్మ ఆదిత్యో బ్రహ్మ అని ఉందనుకోండి. అక్కడ ఏ రకంగా చూడాలి, ఏం చేయాలి అని అన్నట్లయితే ఆ విధానాల్లో దేని యందు ఏ దృష్టి పెట్టాలో ఆ విధానం అంతా ఆ బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో పరిపూర్ణంగా కనపడుతుంది. మరో సూత్రంలో బ్రహ్మదృష్టి రుత్కర్షాత్ అనే సూత్రంలో మాట్లాడుతూ తక్కువ వస్తువు యందు ఎక్కువ దృష్టితో ఉపాసన చేయాలి అని కూడా వారు చెప్తారు అక్కడ. ఇవన్నీ మనం దీంట్లో అర్థం చేసుకుంటూ ఈ ఉపాసనా విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉషఃకాల దృష్టి శిరస్సు యందు పెట్టమన్నారు. దానివలన శిరస్సుతో కూడినటువంటి ఆ అశ్వము సంస్కృతమై దేవతకి అర్పించడానికి యోగ్యంగా అవుతుంది అనే భావం దీంట్లో మనకు కనపడుతోంది. అట్లాగా అశ్వస్య చక్షుషోః సూర్యదృష్టి దేవతా దృష్టి. ఆ అశ్వం యొక్క నేత్రములు ఆ రెండిట్ల యందు దేవతా దృష్టి పెట్టాలి. నేత్రములు తక్కువ. అక్కడ సూర్యదృష్టి, సూర్యుడు భగవానుడు సాక్షాత్తు భగవత్ స్వరూపం కనుక అది గొప్ప. తక్కువ యందు ఎక్కువ దృష్టి. ఆ రకంగా కాక నేత్రాలకు సూర్యుడు అధిష్టాన దేవత. అందుకోసం కూడా ఆ నేత్రముల యందు సూర్య
దృష్టి పెట్టి ధ్యానం చేయాల్సిందిగా మనకి ఈ ఉపనిషత్తు తెలియజేస్తోంది. అశ్వము యొక్క ప్రాణమందు వాయు దృష్టి, దేవతా దృష్టిది కూడాను. చలన స్వాభావ్యాత్, ప్రాణం చలిస్తూ ఉంటుంది, శరీరం అంతా లోపల వ్యాపించి అంతటా తిరుగుతూ ఉంటుంది. బాహ్యంలో ఉన్న వాయువు కూడా అంతటా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఆ చలన స్వాభావ్యాన్ని పురస్కరించుకొని వాయు దృష్టి పెట్టి ఆ అశ్వప్రాణాన్ని వాయు దృష్టితో ఉపాసన చేసినట్లయితే అది సంస్కృతమవుతుంది అని దానికి అర్థం అన్నమాట. రేపొద్దున కర్మ చేయాల్సి వచ్చినప్పుడు పదార్థాలన్నింటినీ కూడా ప్రోక్షణ చేత కానీ, ఈ దర్శనం చేత కానీ, ఉపాసనా బలం చేత కానీ వాటన్నింటినీ సంస్కృతం చేసుకోవాలి. వ్రీహీన్ ప్రోక్షతి అంటూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనం తీసుకొచ్చినటువంటి ధాన్యములు వాటిని మనం సంస్కరించుకోవటం ప్రోక్షణ ద్వారా. ఇంట్లో కూడా లోకంలో మనందరికీ అనుభవంలో ఉన్న విషయం, బజార్ నుంచి తెచ్చుకున్నటువంటి సరుకులు కానీ, పండ్లు కానీ, కూరలు కానీ వాటినన్నిటినీ కూడా మళ్ళీ మనం కనుక్కుంటాం. అది లోకంలో అందరికీ తెలిసిన విషయం. అట్లా ప్రోక్షణం చేయడం అనే దానివలన ఆ వ్రీహులకు, ఆ ధాన్యానికి యాగయోగ్యత లభిస్తుంది దానికి అర్థం అన్నమాట. అశాస్త్రీయంగా ఏదో రకంగా పండించి బజార్ నుంచి తెచ్చుకున్నటువంటి వాటిని అమాంతంగా సంస్కారం లేకుండా, యాగయోగ్యతని సంపాదించకుండా దేవతలకు అభిర్భాగాలుగా ఇవ్వకూడదు కనుక అక్కడ ఆ ప్రోక్షణ చేస్తారు అనేవి సర్వత్రా కూడా యజ్ఞయాగాది కర్మానుష్ఠాన విధానాల్లో ఇవన్నీ కూడా మనం గుర్తెరగాలి. అట్లాగే అశ్వస్య వ్యాత్తం విదారిత ముఖం, నోరు అలా తెరుచుకుందనుకోండి, ఆ ముఖమందు వైశ్వానరాగ్ని దృష్టి ఉపాసన చేయాలి. వైశ్వానరాగ్ని అంటే మనం జఠరాగ్నిగా చెబుతూ ఉంటాం. వైశ్వానరాగ్ని ప్రత్యేకంగా కూడా ఉపాసన కూడా మనం ఉపనిషత్తుల్లో వెళ్ళింది. ఆ దృష్టితో చేయాలి. సంవత్సరం యొక్క ఆత్మ, అశ్వము యొక్క ఆత్మ సంవత్సర దృష్టితో మనం చూడాలి. ఆత్మ అంటే అర్థం దేహము అని అర్థం. ఇక్కడ అశ్వము యొక్క దేహం ఉందే అంటే మనం కూడా చూడండి, కింద నుంచి తొడలు, పాదాలు, కాళ్ళు, అలాగా కంఠం పైన ఇటుపక్క బాహువులు మినహాయిస్తే మధ్యప్రదేశాన్ని దేహం అంటాం మనం. అట్లాంటిదన్నమాట. అందుకోసమనే మరొక శృతి కూడా మేధ్యం హ్యేషామంగానాం ఆత్మా అనంది మరో చోట కూడాను. మధ్య భాగానికి ఆత్మ అని పేరు కూడా ఉంది. జోః పృష్ఠం అంతరిక్షముదరం పృథివీపాజస్యం అంటూ ఉపనిషత్తు ఇలా చెబుతోంది. అశ్వం యొక్క పృష్ఠభాగం అది జులోక దృష్టి, అది జులోకంగా భావించాలి. నువ్వు జులోకం పైన ఉంటుంది కాబట్టి ఇలా పడుకున్నప్పుడు పృష్ఠభాగం పైన ఉంటుంది కనుక దాని యందు ఆ దృష్టిగా ఉపాసన చేయాలన్నమాట. అట్లాగే ఉదరం, ఆ అశ్వం యొక్క ఉదరం ఉందే అది అంతరిక్షలోక దృష్టి. ఉదరం అంటే ఖాళీ ప్రదేశం, అంతరిక్షలోకంగా కూడా ఖాళీ ప్రదేశంగా ఉంటుంది. ఆ దృష్టితో ఉపాసన చేయాలి. ఇది ఒకానొక అవకాశం చోటు అన్నమాట. అంతరిక్షం అంటే అవకాశం కలిగజేసే చోటు. ఉదరం కూడా కొంత అవకాశం ఉంటుంది కాబట్టి దాని స్థానాన్ని, ఆ దృష్టిని పెట్టుకుని, ఆ సామ్యాన్ని పురస్కరించుకుని ఉదరమందు అంతరిక్ష దృష్టి పెట్టవలసింది అని శృతి చెప్పింది ఇక్కడ. తరువాత పాదస్థానాలు, ఆ అశ్వం యొక్క, గుర్రం యొక్క పాదస్థానాలు ఉన్నాయే, ముందు 2, వెనకాల 2, వాట్ల యందు తూర్పు దిక్కు, ఇలా ముఖ్యమైనటువంటి తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం, ఆ దిగ్దృష్టి, ఆ దిక్కులుగా భావిస్తున్నట్టయితే దాని యందు విశిష్టమైనటువంటి సంస్కారం కలుగుతుంది. అట్లాగే పార్శ్వాస్థిషు, గుర్రం యొక్క అటుపక్క ఇటుపక్క డొక్కలు, ఆ భూమికల యందు ఆగ్నేయం అంటే అవాంతర దిక్కులు అంటాం. నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అనే అవాంతర దిక్కులను చెబుతాను చూడండి. ఆ దృష్టితో వాటిని కనుక చూసినట్టయితే అవి సంస్కృతం అవుతాయి. ఆ తర్వాత అశ్వం యొక్క అంగాలు,
వసంతాది ఋతుదృష్టి, వసంతం, గ్రీష్మం, వర్షర్తు అలాగనమాట. అవన్నీ కూడాను సంవత్సరానికి సంబంధించినటువంటి అవయవాలు. మనం ఎప్పుడైతే సంవత్సర ఆత్మ అని అన్నాం, సంవత్సర ఆత్మ రశ్మయకేశ నక్షత్రాణి అని చెబుతోంది తైత్రీయం కూడాను. ఆత్మ అంటే ప్రధానమైనటువంటి శరీర భాగం. దానికి అవయవాలుగా ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యందు సంవత్సరానికి అవయవాలు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అవయవాలు ఎట్లాగో అట్లా అశ్వము యొక్క అవయవాల యందు ఆయా కాలదృష్టి, వసంతాది ఋతుకాల దృష్టి పెట్టి ఉపాసన చేయాలన్నమాట. తర్వాత అశ్వము యొక్క సంధిస్థానాలు, మనకి చేతులకి మోచేతి సంధులు ఉంటాయి, కాళ్ళకు సంధులు. వాటి యందు మాసములు, అర్ధమాసములు అలా కాలదృష్టి పెట్టి ఉపాసన చేయాలి. అశ్వము యొక్క పాదాల యందు అహోరాత్ర దృష్టి. అహోరాత్రం అంటే కాల విశేషం. అహస్ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. అలాగే అశ్వము యొక్క భూమికలు, వాటి యందు నక్షత్ర దృష్టి. భూమికలు తెల్లగా ఉంటాయి, నక్షత్రాలు తెల్లగా ఉంటాయి. అశ్వం యొక్క మాంసం ఉంటుంది, దాని యందు మేఘ దృష్టి పెట్టమన్నాడు. ఎందుకంటే మేఘంలోంచి నీళ్లు కారుతాయి, మాంసంలోంచి రక్తం కారుతుంది. ఆ సామ్యాన్ని పురస్కరించుకుని, ఆ స్రవత్వ సామ్యాన్ని పురస్కరించుకుని ఆ రకమైనటువంటి భావన. అట్లాగే అశ్వం యొక్క ఉదరంలో తిన్న ఆహారం సగభాగం అరిగి ఉన్నటువంటి పదార్థం. అంతా కాలక్రమేణా కొంత సమయం పడుతుంది మనం తిన్న ఆహారం పరిపూర్ణంగా జీర్ణం అవటానికి. కొంత కొంత కాకుండా ఉంటుంది ఒకప్పుడు. అటువంటి పరిస్థితుల్లో దాని యందు యాగంలో, అశ్వమేధ యాగంలో అవసరం వచ్చినప్పుడు శిఖత, ఒకానొక సన్నని పంచదారలాగా సన్నగా ఉండేటువంటి ఇసుక, ఆ దృష్టి పెట్టి ధ్యానం చేయాలని చెబుతుంది. ఎందుకంటే విశ్లిష్టావయవాలు, సగం తిన్న ఆహారం ఎలా విడివిడిగా ఉంటుందో ఇవి కూడా విడివిడిగా అలా ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి భావన. గుర్రం యొక్క శిర, నాడీలు. శిర అంటే ఈ లోపల శరీరంలో మనకి ఎన్నో నాడులు కనపడుతూ ఉంటాయి. వాటి యందు నదీ దృష్టి. గోదావరి, కృష్ణ, యమున, గంగ ఇలా ఆయా దృష్టితో మనం ధ్యానం చేయాలి. నాడులలో రక్తం ప్రసరిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. నదుల్లో జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహ రూపం అనేటటువంటి సామ్యాన్ని పురస్కరించుకుని ఆ రక భావన మనం చేయాలి. తర్వాత అశ్వం యొక్క హృదయాన్వేక కింద మాంసఖండాలు, దక్షిణ పక్కన, ఉత్తర పక్కన. వాట్ల యందు పర్వత దృష్టి పెట్టి ధ్యానం చేయమని చెప్పాడు. కాఠిన్యం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి భావన యుక్తియుక్తం. అందుకోసం అది చెప్పిందనమాట. ఆ అశ్వం యొక్క లోమాలు, అలాగే కేశాలు, జూలు అంటే కొన్ని పెద్దగా ఉండే జూళ్ళు ఉన్నాయి, కొన్ని తక్కువ లోమాలు ఉంటాయి. సహజంగా వెన్నమ్మటే ఎక్కువగా జూలు ఉంటుంది దానికి. మిగతా శరీరంలో అంతకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. వాటి యందు ఓషధులు, వనస్పతులు, వీటిల్లో కూడా తరతమ భావాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి దృష్టి పెట్టి మనం ధ్యానం చేయాలి. గుర్రం యొక్క నాభి బొడ్డు పశ్చాద్భాగే సూర్య దృష్టి, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు నిమ్రోచం అన్నమాట. ఉద్యత్ సూర్యార్ధో నిమ్రోచన్ జఘనార్ధ ఇది శృతే అని అంటుంది. అలాగే అస్తమిస్తున్నటువంటి సూర్యుడుగాను, ఉదయిస్తున్నటువంటి సూర్యుడుగాను ఈ రకమైనటువంటి భావనలో దాంట్లో మనం చేయాలి. ఇంకా యద్విజృంభతే తద్విద్యోతతే యద్విధూనుతే తత్స్తన ఇది యన్మేహతి తద్వర్షతి అని ఉంది శృతిలో. ఆ గుర్రం ముఖ విదారణం, ఒకప్పుడు ఆవలింతలాగా ముఖం మనం తెరుస్తూ ఉంటాం. దాని యందు విద్యుత్ దృష్టి కర్తవ్య. మెరుపు అనేటటువంటి ఆ దృష్టి, అదొక తేజస్సు. అగ్నిలో అదొక రకం.
ఆ దృష్టితో భావన చేయమన్నాడు. ఒళ్ళు ఒకప్పుడు కంపించుకుంటూ ఉంటుంది, దులుపుకుంటున్నట్టుగా ఒకసారి ఒళ్ళంతా ఇలా కంపిస్తుంది. అది ఆ సమయంలో ఆ కంపన యందు మేఘ గర్జన దృష్టి, మేఘం ఉరుముతూ ఉంటుంది చూసారా, ఆ భావన చేయవలసి ఉంటుంది. అక్కడ మూత్ర విసర్జన చేసినప్పుడు వృష్టి దృష్టి అంటే పైనుంచి ధారలాగా పడటం అనే సామ్యాన్ని పురస్కరించుకుని ఇది ఇట్లా ఉంటుండగా అశ్వానికి తూర్పు పక్క ఒకానొక మహిమాఖ్య గ్రహం అంటారు. మామూలుగా క్రతువుల్లో సోమయాగం, మిగతా క్రతువుల్లోనూ సోమరసం పోయటం కోసమని పాత్రలు ఒక రకంగా ఉంటుంటాయి. దాంట్లో సోమరసం ఉంచుతారు. దానికి గ్రహాలని వారి పేరెట్టుకుంటారు. గ్రహాలు, చెమసలు, ఇట్లా కొన్ని పేర్లు వాళ్ళ పరిభాషలో ఉంటాయి. అది శ్రౌత పరిభాష. యజ్ఞంలో ఆర్తివిద్యాలు చేసే ఋత్విక్కులకు తెలిసే భాష కానీ అందరికీ తెలియదు. దాంట్లో మహిమాఖ్యం అనేటటువంటి ఒక గ్రహం ఉంది అశ్వమేధ యాగంలో. అది అశ్వానికి తూర్పు పక్క బంగారుతో తయారు చేసినటువంటి గ్రహం అన్నమాట. అది బంగారంతో తయారు చేస్తారు. మనం మామూలుగా కహాకృతుల్లో కొయ్య పాత్రలు తయారు చేస్తూ ఉండడం మనకు తెలుసు. కానీ ఇది బంగారంతో తయారవుతుంది. దాని యందు అహర్దృష్టి కర్తవ్య, పగలు అనే కాలం. ఎందుకని అహస్సు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. బంగారం కూడా లోహాల్లో చాలా గొప్పది, అది చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకోసమని ఆ రకమైన భావన మనం చేయాలి ఆ పాత్ర యందు, మహిమాఖ్య గ్రహమందు. అయితే ఈ గ్రహం అశ్వానికి ముందు భాగంలో పెడుతున్నాం కదా, అంటే భూభాగం ముందు ఏదైతే ఉందో ఆ గ్రహం పెట్టడానికి చోటు ఏదైతే ఉందో దాని యందు తూర్పు సముద్రము అనే దృష్టి పెట్టాలి మనం. ఒకానొక సముద్రం అన్నమాట. ఆ సముద్రం అనే భావన దానికి మనకు కలగాలి. ఎందుకనేసి అలాంటి భావన చెబుతోంది శృతి అని అన్నట్లయితే, బంగారం ఎంతో విలువైనటువంటిది, చాలా కాంతితో ఉంటుంది, ప్రకాశిస్తుంది. అహస్సు పగలు కూడా సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కు నుంచి సముద్రంలోంచి బయటకు వస్తున్నాడా అన్నట్టుగా వస్తాడు. అందుకోసమని ఆ సముద్రం, తూర్పు సముద్రం ఆ గ్రహం పెట్టే స్థలం ఉందే, ఆ స్థలాన్ని ఆ రూపంగా భావించాలి అని దానికి అర్థం అన్నమాట. కాక మరొక మహరహస్యం, అప్సియో నిర్వా అశ్వ అని వేదాలలో వర్ణన ఉంది. దీన్ని బట్టి చూస్తే గుర్రం ఉదకంలోంచి పుట్టినట్టుగా మనకి ప్రసిద్ధి ఉంది. కాబట్టి సముద్రం అన్నమాట. సముద్రం చాలా గొప్పది. చివరిలో సముద్రో బంధు అని ఈ ఉపాసన చివరిలో సముద్ర శబ్దంతోనూ బంధుత్వేన సమాప్తి చేస్తుంది. అంటే అది సముద్రం బంధువు. దీనికి ఒక రకంగా బంధు శబ్దానికి అర్థం రెండు రకాలుగా చెప్పచ్చు. ఒక రకంగా చూచినట్టయితే యోని శబ్దం ఉంది కాబట్టి కారణవాచకం కనుక అది ఈ సముద్రం పుట్టడానికి ఈ అశ్వం పుట్టడానికి సముద్రుడు కారణం. అంటే తండ్రిగా లెక్కేసుకోవచ్చు మనం. తండ్రి బంధువు కదా, అందుకోసమని ఆ రకంగా ఆ స్థానానికి తూర్పు దిక్కు సముద్రంగా భావించమని దానికోసమని చెబుతారు. ఇలాగా మహిమాఖ్య గ్రహాన్ని మనం పెట్టుకున్న తర్వాత అశ్వానికి పడమట పక్క మరో గ్రహం, అది కూడా మహిమాఖ్య గ్రహమే. మహిమాఖ్య గ్రహాలు రెండు మొత్తం ఈ క్రతువులో వినియోగించబడేటటువంటివి. అది రెండోది వెండిది అన్నమాట. రాజతమైనటువంటి గ్రహం అది. అది వెనక భాగంలో మనం పెడతాం. దాని యందు రాత్రి దృష్టి కర్తవ్య, రాత్రి అనే భావం దాంట్లో పెట్టుకోవాలి. ఎందుకోసమని అలా అంటున్నావు అని అంటే, రాత్రిపూట చంద్రుడు ఉదయిస్తాడు. చంద్రుడు తెల్లగా ఉంటాడు.
ఆయన వెన్నెల ఎంతో తెల్లగా ఉంటుంది, వెండి కూడా తెల్లగా ఉంటుంది. అది సూర్యుడు అస్తమించేటటువంటి చోటు పశ్చిమ సముద్రం. ఏ స్థానంలో మనం ఆ మహిమాఖ్య గ్రహాన్ని ఆసాదన చేస్తున్నామో ఆ స్థానమందు పశ్చిమ సముద్ర దృష్టి పెట్టి భావన చేయాలి. అది చాలా గొప్ప జలం అన్నమాట అర్థం. అది జలాల్లో పవిత్రమైనటువంటిది ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే సముద్ర జలం చాలా పవిత్రమైంది. ఎందుకంటే అన్ని నదీ జలాలను దాంట్లోకే వచ్చేస్తాయిగా. అది ఆ రకమైనటువంటి భావన రెండు కూడా మనం చేయాలి. అయితే ఈ రెండింటినీ కూడాను మనం భావన చేస్తున్నాము అని తర్వాత సముద్రం యోని అని, సముద్రుడు దీనికి ఉత్పత్తి స్థానం కనుక యోని శబ్దానికి సముద్రం బంధువు అంటాం, బంధు శబ్దానికి పరమాత్మ అని అర్థం చెప్పడానికి అవకాశం ఉంది కనుక అందరికంటే ప్రజాపతి తండ్రి అసలు ఆయనే. ఈ అశ్వం కూడాను అసలు ఈ కర్తనుష్ఠాత కూడా ఆయనే హిరణ్య గర్భుడు, ఆయనే ఆదిత్యుడు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆ బంధువు అంటే సాక్షాత్ పరమాత్మ అని అర్థం కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ రెండు గ్రహాలని హోమం చేయటం సందర్భంలో తైత్రీయ బ్రాహ్మణం మాట్లాడుతూ ఉంటుంది, యః ప్రాణతోయ ఆత్మదా ఇతి మహిమానో జుహోతి స్వర్గో వై లోకో మహః స్వర్గమేవ తాభ్యాం లోకం యజమానో వరుంధే అని ఉంటుంది. యః ప్రాణతోయ ఆత్మదా అనే మంత్రంతో ఈ హోమాలు, ఈ గ్రహ హోమాలు, మహిమ అనేటటువంటి పేరుతో ఏర్పడినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాట్లనికి మనం హోమం చేయాలి. అది దానివలన యజమానుడికి స్వర్గలోకం వస్తుంది. మహిమ అంటం చేత మహశబ్దంలోంచి ఏర్పడినటువంటి శబ్దం కనుక మహస్సు అంటే అర్థం తేజస్సు అని అర్థం. తేజస్సు అంటే స్వర్గలోకం అని అర్థం అనమాట. అది గొప్పగా ప్రజ్వలిస్తూ ఉంటుంది, గొప్ప కాంతితో ఉంటుంది కనుక అలాంటిది. ఈ హోమ ప్రభావం చేత యజమానుడు స్వర్గలోకంలో ఉంటాడు. అలాంటి మహిమ, దాని పేరు మహిమ అంటేనే మనం దాని మహిమ చూడండి ఎట్లా ఉంటుందో అని అంటూ ఉంటాం మనం. ఆ రకంగా ఈ తర్వాత మాట్లాడుతూ మరొక రకంగా ఉపాసన విధానాన్ని మాట్లాడుతూ తైత్రీయ బ్రాహ్మణం అశ్వం యొక్క అవయవాల యందు ఉపాసనాంతరాన్ని, మరొక రకమైనటువంటి ఉపాసనా విశేషాన్ని తెలియజేస్తోంది. అదంటుంది, యో వా అశ్వస్య మేధ్యస్య లోమని వేద అశ్వస్యైవ మేధ్యస్య లోమం లోమం జుహోతి. ఆ అశ్వం యొక్క లోమలు, ఇటుపక్క దొక్కకి సంబంధించినటువంటి ఒక రోమం అనమాట. లోమ అంటే అటుపక్క ఉన్నటువంటి ఒక లోమ. చాలా ఉంటాయి లోమాలు, ఒక్కొక్క లోమ. దీన్ని ఎవరైతే ఇది తెలుసుకుంటూ ఉంటారో అలాంటి వారు దాన్ని ఎలాగా ఉపాసన చేయవలసి ఉంటుంది అని అన్నట్లయితే రెండు లోమల గురించే ఇక్కడ ప్రసంగం కనపడుతోంది కనుక అహోరాత్రే వా అశ్వస్య మేధ్యస్య లోమని యత్సాయం ప్రాతర్జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య లోమం లోమం జుహోతి. అహోరాత్రములు, అహస్సు రాత్రి, రోజుకు సంబంధించినటువంటి ఒక దాంట్లో రెండు భాగాలు. ఈ రెండు చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి కాలాలు. ఎందుకోసమని అంత ప్రాముఖ్యం ఆ కాలాలకి అని మనం అడిగినట్లయితే యత్ సాయం ప్రాతర్జుహోతి, అగ్నిహోత్రానుష్ఠాన కాలంలో సాయంకాలంలో హోమం జరుగుతుంది, ప్రాతకాలంలో హోమం జరుగుతుంది. ఆ హోమాలు వీడు ఎవరైతే ఈ రకంగా ధ్యానం చేసి ఆ రెండు లోమాలని అహోరాత్ర దృష్టితో ధ్యానం చేస్తారో, ధ్యానం చేసి సాయం ప్రాతకాలముల యందు అగ్నిలో హోమం చేస్తారో అలాంటి వారికి అశ్వానికి సంబంధించినటువంటి లోమాలు ఎన్నైతే ఉంటాయో అన్ని లోమాల్లోనూ వాళ్ళు హోమం చేసిన వాళ్ళు అవుతారు. అన్ని లోమాలంటే మనకు అసలు లెక్క పెట్టడం కూడా కుదరదు.
అశ్వానికి సంబంధించినటువంటి లోమాలు చాలా ఉంటాయి, అసంఖ్యాకంగా ఉంటాయి. అన్నింట్లలో మనం హోమం చేయగలమా? చూడండి, భావనా బలం వలన అనుష్ఠానం సాధ్యం కానప్పుడు భావన వలన ఆ అనుష్ఠానాన్ని మనం సమీకరణ చేసుకోవటం కుదురుతుందన్నమాట. దానికి అర్థం అదేమిటి? అసలు అన్ని లోమాల్లోనూ హోమం చేయవలసినటువంటి అవసరం ఉందంటారా అన్నట్లయితే, ప్రాచీన కాలంలో ఆ ఉపనిషత్తు చెబుతుంది, ఆ తైత్రీయ బ్రాహ్మణం మాట్లాడుతుంది. ఏమంటుందంటే, ఏతదనుకృతి స్మ వై పురా అశ్వస్య మేధ్యస్య లోమం లోమం జుహ్వతి అని అంటుంది. ఏతదనుకృతి అంటే అర్థం ఏంటి? ఈ ధ్యానం వలన లభించేటటువంటి ఫలం. అది ప్రాచీన కాలంలో దేవతలందరూ ఏం చేశారంటే, మహామహిమోపేతులు కనుక, గొప్ప జ్ఞాన సంపద కలిగినటువంటి మహాత్ములు కనుక, వాళ్ళు ఎన్ని లోమాలు ఉన్నాయో అశ్వానికి వాట్లనన్నిటినీ తెలిసినటువంటి విజ్ఞానం వాళ్ళకుంది. అందువల్ల ప్రతి లోమముందు హోమం చేసేట వాళ్ళు. మరి ఇప్పుడు మనకుండే సామర్థ్యం అంతది లేదు కదా. లేనప్పుడు ప్రధానంగా 2 లోమాలు తీసుకుని, ఆ డొక్కకి సంబంధించిన ఒక లోమ, ఈ డొక్కకి సంబంధించిన ఒక లోమ, ఈ రెండింటినీ తీసుకుని వేట్ల యందు అహోరాత్ర దృష్టితో భావన చేసి సాయం ప్రాతకాలముల యందు 2 హోమాలు చేసినట్లయితే ఎన్ని లోమాలుంటే అన్ని లోమాల్లోనూ హోమం చేసిన సామర్థ్యం, దానివల్ల వచ్చే ఫలము, దేవతలు ఇదివరకు అలా హోమం చేసి ఏ ఫలం పొందారో ఆ ఫలం నీకు వస్తుందన్నమాట. అంటే కర్మలో సాధ్యం కాని క్రియ వలన సాధ్యం కానిటువంటి పనులు భావన వల్ల మనం చేయటానికి పొందడానికి అవకాశం ఉంది అని తెలియజేసింది స్పష్టంగా. అదే ఓ చోట మాట్లాడుతూ పురోడాశకాండలో, ధాన్యమసిధి నిహుదేవానిత్యాహ ఏతస్య యజుషో వీర్యేణ యావదేకా దేవతా కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే అంటుంది ఓ చోట. మనం దేవతలకి ఆవిర్భాగాల కోసమని పురోడాశమని ఇస్తారు. అది ధాన్యం, ఆ ఊక తీసి బియ్యం, దాన్ని దంపి పిండి, దాన్ని వేయించి ఒక రకమైనటువంటి అపచ్చిగా ఒకనొక పురోడాశం తయారు చేస్తారు. అదంతా కూడా దేవతలకు ఇవ్వరు. చాలా తక్కువగా, ఇవమాత్రం పిప్పల మాత్రం వావద్యతి అంటాడు సూత్రకారుడు. దాని ప్రకారంగా కొద్దిగా ఆ దేవతలకి సురుక్కులో ఉంచుతారు. ఆ సందర్భంగా ఒక భావన అంటాడు, ధాన్యమసిధి నిహిదేవానిత్యాహ. ధాన్యమసి, నువ్వు అవటం ధాన్యంలోంచి బయలుదేరి వచ్చావు, కానీ దేవాన్ ప్రీణిహి ధినుహి ప్రేణయ, దేవతలకి సంతోషపెట్టు అని అంటున్నాడు. ఏమండి, భోజనం పెడతానని చెప్పి వాడికి ప్రసాదం ఇంత పెడుతూ ఉంటారు కొంతమంది. ఆ కాస్తతో వాడికి ఏమి తృప్తి కలుగుతుందండి? మరీ ఇంత తినేటటువంటి వాడికి ఇంత పెడితే ఏం ఆకలి తీరుతుంది? వాడు ఏం తృప్తి చెందుతాడు? కోపగిస్తాడు పైగా. అట్లాగా దేవతలకి ఎంత ఇవ్వాలో మనం తెలుసుకోలేము అసలు. యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే. మన వల్ల కాదు. దేవతలంటే ప్రతి లోమాలు చూశారు కాబట్టి అన్ని లోమాలు, గుర్రానికి సంబంధించినటువంటి లోమాలన్నింటినీ తెలుసుకున్న విజ్ఞానం వాళ్ళకు ఉంది కనుక వాళ్ళు హోమం చేయగలిసారు ప్రతి లోమంలోనూ. మన వల్ల కాదది. అందుకోసమని మనం ఏం చేస్తున్నాం? భావనాబలం వలన వాళ్ళు ప్రతి లోమంలోనూ హోమం చేసిన ఫలం ఎంత వస్తుందో మనం భావనాబలం వల్ల ఆ ఫలాన్ని మనం పొందుతున్నాం. ఇప్పుడు దేవతలకి ఇచ్చేటటువంటిది ఆవిర్భాగం ఇంతదైనా ఆ దేవతకి ఎంత కావాలో అంత నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇవ్వలేవు, నీ వల్ల కాదు. అది ఆ భావనాబలం వలన. నేను ఇంతకంటే ఇవ్వలేను, ఇది మీకు పరిపూర్ణమైన ఆహారం అవుగుగాక అని భావించు. భావనకేం పోయింది? శృతి చెబుతోంది, నేను భావించమని చెప్పట్లేదు. ధాన్యమసిధి నిహుదేవానిత్యాహ ఏతస్య యజుషో వీర్యేణ యావదేకా దేవతా కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే
నహితదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి. నువ్వు ఎంత ఇస్తున్నావో, ఎంత హోమం చేస్తున్నావో అంతే అని అనుకోమోక, ఆ భావనాబలం వలన దేవతాయా యావత్ ఆవశ్యకం తావత్ సర్వం సంపూర్ణం ఇదమే అల్పమపి పరిపూర్ణం భవతు ఇచ్చేమో రూపేణ భావన. ఆ రకంగా భావన చేస్తే సంతోషించి ఆ దేవత తృప్తి చెందుతుంది. అట్లా ఇక్కడ కూడా దేవతలు ఇదివరకు చేసినటువంటి విధానాన్ని తెలుసుకోలేనటువంటి మానవులైన మనం ఈ రోజుల్లో ఇక్కడ చేసేటువంటి క్షత్రుడైనటువంటి యాగం చేసేటటువంటి మహానుభావుడు ఈ రకంగా భావన చేసినట్టయితే అన్ని లోమాల్లోనూ హోమం చేసిన వాడవుతాడు అనే విషయాన్ని ఈ తైత్రీయ బ్రాహ్మణం మనకు తెలియజేసింది.